నమస్కారం. అందరూ బాగున్నారా? బాగుంటారు. మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. నిన్న కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఈరోజు మరి కొన్ని విషయాల్ని నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. అందులో ముఖ్యంగా ఆయిల్స్ మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ కనుక తీసుకున్నట్లయితే గ్రౌండ్ నట్ ఆయిల్ మనకి కేజీ 150 రూపాయలకి బ్రాండెడ్ రూపంలో మనకి లభిస్తున్నాయి. అదే ఆర్గానిక్ ఆయిల్స్కి వచ్చేసరికి మనకి స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ ఆయిల్ 300కి లభిస్తుంది. కానీ అదే ఆర్గానిక్ షాప్లో 440 రూపాయలకి గ్రౌండ్ నట్ ఆయిల్ని అమ్మటం జరుగుతుంది. అంటే అదే కొన్ని షాపుల్లో అదే ఆర్గానిక్ ఆయిల్ 350కి 320కి కూడా ఇస్తున్నారు. అంటే ఇక్కడ షాపును బట్టి కూడా బ్రాండ్ నేమ్ను బట్టి కూడా రేటు మారుతూ ఉంది. నెక్స్ట్ బెల్లానికి వచ్చేసరికి బెల్లం సాధారణంగా కేజీ 60 రూపాయలు ఉంది. అదే ఆర్గానిక్ షాపులోనైతే కేజీ 130 రూపాయలు ఉంది. అదే తాటి బెల్లం అయితే కేజీ 100 రూపాయల బయట షాపులో మనకు లభిస్తున్నట్లయితే ఆర్గానిక్ షాపులో కేజీ 300, 600, 1000 రూపాయల వరకు బ్రాండ్ నేమ్ను బట్టి 1000 రూపాయల వరకు కేజీ మనం వెచ్చించవలసి ఉంది. నెక్స్ట్ మిల్లెట్స్ కనుక తీసుకున్నట్లయితే అసలు మిల్లెట్స్లో ఆర్గానిక్ అనేదే లేదు. ఆ పంట మిల్లెట్స్ అంటేనే ఆర్గానిక్. మరి మిల్లెట్స్కి ఆర్గానిక్ బ్రాండ్ వేసుకొని మనకి డబుల్ రేట్ అమ్మటం, మనకు మార్కెట్లో లభించే దానికంటే డబుల్ రేటు అమ్మటం జరుగుతుంది. నెక్స్ట్ కందులు కనుక తీసుకున్నట్లయితే మనకు బయట మార్కెట్లో 120, 130 రూపాయలకు లభిస్తే ఆర్గానిక్ షాప్లో అదే కందుల్ని మనం 230 రూపాయలు, 240 రూపాయలకి కొనుక్కోవాల్సి వస్తుంది. మనిషి యొక్క బలహీనతను, భయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే కరోనా వచ్చిందో, ఈ కరోనా వచ్చిన తర్వాత మనిషి యొక్క భయాన్ని ఈ ఆర్గానిక్ రూపంలోనూ, మెడికల్ రూపంలోనూ, ఆర్గానిక్ ఔషధాల రూపంలోనూ, మెడికల్ రూపంలో, మెడిసిన్ రూపంలోనూ మనిషిని డబ్బు పేరుతో పీడించడం జరుగుతుంది. మనిషి యొక్క భయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏమి యూజ్ చేసినా కూడా మన పూర్వకాలంలో ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎవరు కూడా ఉపయోగించాల. పర్టికులర్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని పేరుతో ఏ ఆహార పదార్థాలను వాళ్ళు సాధారణ జీవితమే గడిపారు. వాళ్ళు కూడా 100 సంవత్సరాలు జీవించారు. తక్కువ కాలంలో మరణించారంటే వాళ్ళేదో కల్తీ ఆహారం తీసుకోను, లేదా కల్తీ ఆయిల్స్ తీసుకోవడం వల్ల చనిపోయారని అపోహపడవద్దు. అలా తక్కువ వయసులో, చిన్న వయసులో చనిపోయారంటే వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లని ఒక్కసారి ఏ అలవాట్లు ఉంటే వాళ్ళు చనిపోయారో, చనిపోయిన వ్యక్తి యొక్క బయోగ్రాఫ్ కనుక మనం తీసుకున్నట్లయితే, బయోడేటా కనుక తీసుకున్నట్లయితే మనకి పూర్తిగా అర్థమవుతుంది. మార్కెట్లో దొరికేటటువంటి కూరగాయలను వేరే ప్రాంతం నుంచి తెచ్చి బయట 50 రూపాయలకు లభించేటటువంటి కూరగాయలని 100 రూపాయలకి మనకు అమ్ముతున్నారు. అదేవిధంగా 50, 60 రూపాయలకు లభించేటటువంటి డజన్ అరటికాయలని కేజీల రూపంలో మనకి ఆర్గానిక్ పేరుతో కేజీ 150 రూపాయలు, 200 అమ్మటం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను పరిశోధనలో తెలుసుకున్నటువంటి విషయాలే. నేను ఎవరి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద కల్పితంగా చెప్తున్నటువంటి విషయాలు కాదు. రియల్గా నేను హైదరాబాదులోను, గుంటూరులోను, బెంగళూరులోను కొన్ని స్టేట్లు తిరిగి ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మీద జరుగుతున్నటువంటి వాటిని పరిశీలించిన తర్వాతనే కూరగాయల్లోనైతే మరీ దారుణమైనటువంటి మోసం జరుగుతుంది.
ఈ కూరగాయల్లో జరిగేటటువంటి మోసాన్ని నేను నెక్స్ట్ వీడియోలో రేపు మీకు తెలియచేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.